హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్షిత్. వెల్కమ్ టు వర్షిత్ అగ్రోటెక్. మనం ఇవాళ వచ్చేసి స్వరాజ్ షోరూమ్కి వచ్చినాం, నాగర్ కర్నూలు. మనం ఇవాళ వచ్చేసి స్వరాజ్ 744 FE 5 స్టార్ బండి రివ్యూ ఇస్తున్నాం. ఇది 4x4 4 వీల్ బండి. హాయ్ అన్న. హాయ్ అండి. నీ పేరు అన్న? నా పేరు దస్తగిరి అండి. బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేయనా? రివ్యూ బండి ఫుల్ రివ్యూ. ఈ బండి ప్రైస్ వచ్చేసి ఇది హెచ్పి వచ్చేసి మనకు 48 RCలో వస్తుందండి. రేంజ్ వచ్చేసి 50 దీనిది 50. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి మనకు ఇప్పుడు దసరా ఆఫర్ కదండి, దసరా ఆఫర్ మీద రోటోవేటర్ ఫ్రీ ఇస్తున్నాము. 10,80,000 అండి దీని కాస్ట్ వచ్చేసి. 42 బ్లేడ్స్ స్వరాజ్ రోటోవేటర్ ఇస్తున్నాం ప్రజెంట్. ఇది కాస్ట్ ఓన్లీ ఫ్రెష్ వాళ్ళకి మాత్రమే, ఎక్స్చేంజ్ వాళ్ళకి వర్తించదు ఇది. రెండు తీసుకున్న వాళ్ళకి కొత్తగా ఒకవేళ ఎక్స్చేంజ్ బయట బయట అమ్ముకొని వచ్చి ఓకే అన్న. ఇది ఎన్ని సిలిండర్ ఇంజన్ అన్న? 3 సిలిండర్స్ అండి. 3 సిలిండర్ ఇంజన్. ఓకే, డీజిల్ ట్యాంక్ కెపాసిటీ ఎంతనా? 50 అండి. 50. ఇక్కడ స్వరాజ్ షోరూమ్ లో మెకానిక్ నేను. ట్యాంక్ వచ్చేసి 50 లీటర్స్ పడుతుంది. ఇది పవర్ స్టీరింగ్ సిలిండర్. ఇందులో సింగిల్ సిలిండర్ ఉంటది. ఇంజన్ 3 సిలిండర్స్. ఇంజన్ కు 3 సిలిండర్ ఇంజన్. ఇది పవర్ స్టీరింగ్ సిలిండర్. పవర్ స్టీరింగ్ డబుల్ సైడ్ సింగిల్ సింగిల్ సిలిండర్. సింగిల్ సైడ్ క్లచ్, డబుల్ క్లచ్. ఇది డ్యూయల్ క్లచ్. దీనికి పీటో రివర్స్ పీటో ఉంటుంది, ఐపీటో ఉంటుంది, రివర్స్ పీటో ఉంటుంది దీనికి. ఇందులోను సైడ్ షిఫ్ట్ ఉంటుంది. హై గేర్, లోడ్ గేర్, రివర్స్ గేర్, 4 గేర్లు ఉంటాయి ముందరకు. రివర్స్ గేర్ ఉంటది, 540 ఉంటది. ఐపీటో అంటే మనం గేర్ ని బట్టి స్పీడ్ తిరుగుతుంది. 540 అంటే మనం ఎక్సలేటర్ ఇస్తే అది స్పీడ్ తిరుగుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ట్రాలీ ఇంతకు ముందు ఇద్దరు కలిసి ఇక్కడ ట్రాలీ వదిలేసుకోవాలి కదా. ఈ లివర్ ఎంకిల్ కనుక్కొని, ఈ లివర్ ఇలా ఎంకిల్ కనుక్కొని పైకి ఇట్లా లేపేస్తే ఇక్కడ మన ట్రాలీ మన అంతలోకి మనం తొలగించుకోవచ్చు సింగిల్ గా. ఇది ఒక డోజర్ కి, ఒక ట్రాలీకి. ఈ లివర్ వచ్చేసి ట్రాలీ పైకి ఇట్లా ఎత్తి పట్టుకుంటే ట్రాలీ లేస్తుంది, మరి దించి పట్టుకుంటే ట్రాలీ దిగుతుంది. ఓన్లీ ఇది ట్రాలీ వర్క్, ఓన్లీ ట్రాలీ వర్క్. ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ వాడచ్చు? బేలర్ గానీ ఇంకా బేలర్ వాడచ్చా? రివర్స్ పీటో మనం గడ్డి కట్టెలు చుట్టడానికి ఇట్లా రివర్స్ పీటో వాడుకో. ఒకవేళ బేలర్ జామ్ అయినా రివర్స్ పీటో బయటకు వచ్చేస్తుంది. రూటోవేటర్ ఏమన్నా కానీ జామ్ అయినా కానీ పైకి లేపుకొని రివర్స్ పీటో వేసుకుంటే రూటోవేటర్ ఉన్న మట్టి కూడా మొత్తం వచ్చేస్తుంది. టైర్ ఏమొస్తుంది? 14 నెంబర్ టైర్. 14. ఫ్రంట్ 9 నెంబర్. 9 నెంబర్. ఇందులోనూ డబల్ పంప్ ఉంటుంది. డ్యూయల్ పంప్. హైడ్రాలిక్ పంపు సింగిల్ ఉంటుంది, మన పవర్ స్టీరింగ్ పంపు సింగిల్ ఉంటుంది ఇందులోను. ఇన్బిల్ట్ ఫిల్టర్ అయినా. ఇది రేడియేటర్. ఇందులోనే పవర్ స్టీరింగ్ సిలిండర్ చెప్పాను కదా, 1 సైడ్ వస్తుందని. పవర్ స్టీరింగ్ సిలిండర్ ఆయిల్ పోసేది. పవర్ స్టీరింగ్ ఆయిల్ సపరేట్ ఉంటుంది. దీనికి సపరేట్ ఉంటుంది. ఈ బండి తీసుకున్నది మాత్రం మన జాండర్ దీని కింద ఏం పనికిరాదు. జాండర్ బండి మనకు ఎక్స్చేంజ్ చేసి ఈ స్వరాజ్ బండ్లు చాలా తీసుకుంటున్నారు. ఈ సర్వీస్ టైం ఎంతనా? ఇందులో ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి 100 గంటలు. సెకండ్ సర్వీస్ 300. థర్డ్ సర్వీసింగ్ 550, 550. ఫోర్త్ది 850. ఫస్ట్ ఒక సర్వీసింగ్ 100 hours, తర్వాత 250 hours చేంజ్ చేసుకోవాలి. ఇందులో ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 10 లీటర్స్ పడుతుంది. 10 లీటర్స్. గేర్ ఆయిల్ వచ్చేసి ఇందులో 60 పడుతుంది. 60 గేర్ ఆయిల్. 4 వీల్ రాడ్. ఇది మనకు వచ్చేసి 4 వీల్ రాడు. ఈ కవర్ వచ్చేసి మనకు ఏమన్నా ఒడ్ల కాడ ఏమన్నా చెత్త మనం రూటోవేటర్ వేసినప్పుడు ఇట్లా మట్టి గిట్లా పోకుండా, ఇందులో బేరింగ్ ఏమి డ్యామేజ్ కాకుండా, సేఫ్టీగా ఇచ్చేసారు. బేరింగ్ ఏమి మట్టి తగలకుండా సేఫ్టీగా ఇచ్చేసారు. ఇది కూడా మనకు బెనిఫిట్. ఓకే, వారంటీ ఎన్ని? 6 years వారంటీ. 6 years 6,000 hours. వారంటీ వచ్చేసి 6 సంవత్సరాలు లేదా 6,000 గంటలు. ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ వస్తుంది. హైడ్రాలిక్ వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీ ఎంత? ఈ హైడ్రాలిక్ అన్న మనం వేరే బండ్ల కంటే, అన్ని బండ్ల కంటే ఇది హైడ్రాలిక్ చాలా లేస్తుంది. హైట్ చాలా హైట్ లేస్తుంది. ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకోనికే గానీ, పిన్నులు చేంజ్ చేసుకోనికే గానీ, హైడ్రాలిక్ మనం ఎంత చేంజ్ చేసుకోవాలంటే అంత యూజ్ చేసుకోనికి వస్తుంది. ఇంకోటి మనం ఇంకా చాలా హైడ్రాలిక్ కావాలంటే ఈ పిన్ ఇక్కడ తిప్పేసుకున్నా గానీ ఇంకా ఫుల్ హైడ్రాలిక్ ఇంత లెవెల్లో తెచ్చేస్తుంది. ఇంకోటి అన్న, ఈ బానట్ ఇప్పుడు న్యూ మోడల్ లో వచ్చేసింది. ఇది మన ఏమన్నా వైబ్రేషన్ లో ఇవ్వకుండా చేయకుండా గానీ, ఇందులో బానట్ మన యువ టైప్ మనకు గట్టిగా ఈ బాడీ మన గట్టి గానీ మందం గానీ మంచిగా వచ్చేసింది. ఇంకోటి లైటింగ్స్ ఉంది కదా, ఇది ఓల్డ్ మోడల్ బండ్ల కంటే ఈ లైట్ చాలా పర్ఫెక్ట్ ఉంది.
ఫోకస్ ఎక్కువ వస్తుంది. ఫోకస్ ఎక్కువ వస్తుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది బండి ఫ్రంట్ వ్యూ. ఇది 4-wheel axle. ఇది సైడ్ వ్యూ బండి. ఇది 4-wheel బండి, 3-cylinder ఇంజిన్, సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్. ఇది కూడా డ్యూయల్ క్లచ్, ఫ్రంట్ ఫార్వర్డ్ రివర్స్ 2 PTOలు ఉన్నాయి దీంట్లో కూడా. ఇది మైలేజ్ వచ్చేసి ఎట్లా వస్తుందన్న? ఇది మన ఇందులోనే స్వరాజ్ కంపెనీ కాబట్టి అన్ని బండ్ల కంటే ఇది మనకు మైలేజ్ ఇచ్చే బండి కాబట్టి అన్ని బండ్ల కంటే చాలా బెనిఫిట్ తక్కువ అవుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసిన ఇది స్వరాజ్ 744 FE 5-star 4-wheel బండి రివ్యూ, ఫుల్ రివ్యూ. ఇది మీకు ప్లీజ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మరి ఇట్లాంటి ఎన్నో ఏ బండ్ల రివ్యూలు కావాలో కామెంట్ చేయండి, నేను తీస్తా. మీరు చూసుకోవచ్చు. ఇంకా ఈ అన్నకు తెలిసినంత వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇంకా మీకేమైనా తెలిసినవి ఉంటే వాడే వాళ్ళు ఎవరన్నా, రైతులు ఎవరన్నా కానీ మీకేమైనా తెలిసినా కానీ ఏమైనా మిస్ అయినవి ఉంటే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.